కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండా అని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చేరుకోవడం జరిగింది. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ నేత అయినటువంటి పావని గౌడ్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకంటే దాదాపు ఇచ్చినటువంటి హామీలను మేము క్రమక్రమంగా అమలు చేస్తూ పోతున్నాము. అదే విషయం పైన కూడా మేము ఢిల్లీ పెద్దలను కలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్ళడాన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వెళ్ళింది తెలంగాణ కోసమో, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల కోసమో కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే కామారెడ్డి సభ సాక్షిగా మేము అధికారంలోకి రాగానే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 6 నెలల్లోపే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. దాని మీద ఏదో జంతర్ మంతర్ దగ్గర హైడ్రామా క్రియేట్ చేయడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ అంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇస్తారు. ఆ హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఆ హామీల నుంచి ప్రజలను ఏమార్చడానికి ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తారు. కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, అంటే మీరు హామీలు ఇచ్చుకుంటూ పోర్రి, ఇంకోళ్ళు వచ్చి పోరాడుర్రి, కత్తెగోలకి ఇచ్చి యుద్ధమొగలు చేయిర్రి అనే పరిస్థితిలో ఉన్నది. ఇన్ని రోజులు ఢిల్లీకి 50 సార్లు పోయిండ్రు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ, తెలంగాణకు వస్తున్న నీటి కష్టాల గురించి కానీ, తెలంగాణలో ఉన్న బీసీ బిల్లు గురించి కానీ ఒక్కసారన్నా చర్చించిండ్రా? ఒకసారి ప్రజా ప్రయోజనాల కోసం పోతున్నారని మీరే అన్నారు కదా. ప్రయోజనాల కోసం పోతుంది కాదు, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ సీట్ల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం పోతున్నారు ఢిల్లీకి తప్ప ఏది లేదు. తెలంగాణలో శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, బబ్రాజమానం, భజగోవిందం. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు ఫ్రీ బస్సు మినహా ఏ హామీని కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇవ్వలేదు. నీళ్లను కూడా ఇస్తలేరు, ఎరువులను కూడా చక్కగిస్తలేరు, కరెంటు కూడా చక్కగిస్తలేరు. ఉన్న పథకాలను ఎగ్గొడుతున్నారు. నిన్నటికి నిన్న మనం ఒక న్యూస్ చూసినాము, హైదరాబాద్లో ఉన్నోళ్లకు నీళ్లకు బిల్లు కట్టాలి అనేసి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నల్ల నీళ్లు ఫ్రీగిస్తే ఈయనొచ్చి నీళ్లకు బిల్లు పెడతా అంటున్నాడు. ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి. మీరే తెలుసుకోండి. ఇంకా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడున్నంత హవా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయింది. ఎందుకంటే పతనమైపోయినటువంటి పార్టీ కోసం మేము పక్కన నిలబడేటువంటి పరిస్థితి మాకొద్దు అని చెప్పేసి కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నాన్న కష్టాలు ఉన్నాడనేసి నాన్నను కాదనుకొని పోతామా? అసలు రాజకీయంగా వీళ్ళందరికీ భిక్ష పెట్టింది బాపు కేసీఆర్ గారు. ఆయన కష్టాలలో ఉన్నాడు. ఆయన పార్టీ అధికారం కోల్పోతే కష్టాలలో ఉన్నట్ట. అధికారం 10 ఏళ్ళు అనుభవించినాం. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదా అనేది ప్రజల పక్షాన దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. కొంతమంది గాశారం బాలేనోళ్ళు, రేపు ఎలక్షన్లలో వార్డు మెంబర్ కూడా గెలవనోళ్ళు, పోతే వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ళు పోవడం వల్ల మా పార్టీకి నయమే, మంచి జరుగుతుంది. మాకు ఏంటంటే మాకు ప్రజల పక్షాన కొట్లాడే చిత్తశుద్ధి ఉంది, ప్రజలతోటి ఉండే చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఉంటున్నాం. వాళ్ళేదో అధికారం కోసము, వాళ్ళేదో టికెట్ల కోసము, వాళ్ళేదో పదవుల కోసం పోయి ఉన్న పార్టీ మీద లేనిపోని నిందలేస్తున్నారు. టీఆర్ఎస్ ఉండంగానా బీఆర్ఎస్ ఉండంగానా కాదు, కేసీఆర్ గారిని చూసి ప్రజలు ఓట్లేసిండ్రు. రేపు రాబోయే రోజులలో కూడా కేసీఆర్ గారిని చూసే ప్రజలు ఓట్లేస్తారు. బీఆర్ఎస్ లో మాత్రం విచ్ఛిన్నం ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎందుకంటే వర్గపోరు వల్లనే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. ఇక బీఆర్ఎస్ ను నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవేళ కలిస్తే బీజేపీలే కలిసేటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తుంది, కానీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలుపుకోదు అని చెప్పేసి కూడా సీనియర్ నేతలు అంటున్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు బీజేపీ వాళ్లకు ఎట్లున్నదనంటే, మేము ఏం చేసినా, పొర్లు దండాలు పెట్టినా, మేము తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా తెలంగాణలో అధికారంలోకి రాము. రేవంత్ రెడ్డి అనేటోడు మా శిష్యుడు ఉన్నాడు, మా చోటే బాయ్ ఉన్నాడు. వాడిని మంచిగా ఉంచాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీని ఇంకా పతనం చేయాలి. ఆ పతనం చేసే కార్యక్రమంలో భాగంగానే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రేపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనేసి గ్లోబల్స్ ప్రచారాలు చేస్తారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా తెలంగాణలో ఏ పక్షానికి, రైతులకు కానీ గురుకులాలకు కానీ ఎక్కడ కూడా ఏ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన, ప్రతిపక్షం పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఇది వరకు అధికారంలో ఉండి మేము తెలంగాణను డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఇంకా చేసుకుంటూ పోయినాం. కొంచెం ప్రజలకు దూరం అయిపోయిన మేమో కావచ్చు, కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ప్రజలకు చాలా దగ్గర అవుతున్నాము. ప్రజలు మమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నారు. వీళ్ళ భయం ఏంటంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం ప్రజలు పట్టబోతున్నారు అనే
ఉద్దేశంతో వీళ్ళందరూ గోబల్స్ ప్రచారం చేస్తారు. ఇవి నిందలు మాత్రమే, నిజాలు కాదు. ప్రెస్ మీడియా మిత్రుల ముఖంగా కూడా నేను చెప్పడం జరిగింది. నేను అడగడం అంటే మా అధిష్టానాన్ని కూడా మేము అడగడం జరిగింది. మనం ఏమన్నా విలీనం అవుతున్నామంటే ఇదేం మాటలు, మన పార్టీ బలంగా ఉంది, మనకు 60 లక్షల మంది సైనికులు ఉన్నారు అని చెప్పిండ్రు. అవన్నీ గ్లోబల్స్ ప్రచారాలు, అవన్నీ నమ్మదగినవి కాదు. ఇంకొకడు ఎవడన్నా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైన అని ప్రచారాలు చేసినా, రాతలు రాసినా ఇంటికి వచ్చి దంచుతాం. కానీ ఇప్పుడు ఎందుకంటే జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు సపోర్ట్ లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి వారు దాదాపు కనిపించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూస్తాం? అంటే నేను అక్కడికి వెళ్ళలేదు, మీరు అక్కడికి పోయిన వాళ్ళని అడగండి, అక్కగారిని అడగండి. మొత్తంగా చూస్తే మాత్రం మరి ఎమ్మెల్సీ కవితకు మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందా? ఎందుకంటే వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మాత్రం విభజించు పాలించు అనే నినాదం మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేసేటట్టయితే బీఆర్ఎస్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, 24/7 కొలుగురి.